చిచి, ఏంటిది? ఏది? ఇదే నువ్వు తీసుకొచ్చింది. అది టీ. టీయా? ఇదా? అవును. నిజం చెప్పు, ఇది పెట్టింది ఎవరు? నువ్వే కదా? ఎవరు పెడితే ఏంటి బావా, ఇది టీయే కదా. ఆయమ్మ చేసేదానికంటే కొంచెం పొడి ఎక్కువైంది అంతే కదా. తాగండి. ఇదిగో. మీరు మొత్తం తాగండి బావా, లేకపోతే అది అస్సలు మంచిది కాదు. తాగండి తాగండి. ఒక నిమిషం ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నేను దేవబాబు దగ్గరికి. వాళ్ళిద్దరూ ఎంతో ప్రశాంతంగా మాట్లాడుకుంటుంటే మధ్యలో వాళ్ళ దగ్గరికి మీరెందుకండి వెళ్ళడం? డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండిక. ఈ షర్టు బాగుంది, ఇది మీకు చాలా బాగా నప్పింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నేను ఇక్కడే నిలబడి మీకు దిష్టి పెట్టాలని అనుకోవడం లేదు. నేను వెళ్తాను. చూసావా, ఒక్క చుక్క కూడా వదలలేదు బావగారు, మొత్తం తాగేశారు. నువ్వు అసలు ఈ టీ ఎలా చేసావనేది నాకు కూడా కాస్త చెప్పమ్మా. నేను ఎలాగోలా చేశానులే, దాని గురించి ఎవరికి చెప్పను, రహస్యం. టీ చేసేటప్పుడు నువ్వు ఈ పొడేనా వేశావు? అది చెప్పు నాకు. ఏంటమ్మా ఇది? దీన్ని ఎవరైనా టీలో వేస్తారా అసలు? ఏ పాపం చెయ్యని దేవాకి ఇలాంటి శిక్ష? అయ్యో, టైం అయిపోయింది. నిజం చెప్తున్నాను, నిన్ను పోలీసులు తీసుకెళ్లిన తర్వాత నాకు మన తోటి టీచర్ల స్వభావం చాలా బాగా అర్థమైంది. ఎవరి గురించి? ఎవరు అనేది నేను చెప్పలేను, కానీ నువ్వు మాత్రం ఎవరిని నమ్మకూడదు. అందరూ స్వార్థపరులే. లోకంలో చాలా రకాల మనుషులుంటారు, అందరికీ మనం నచ్చాలంటే ఎలా కుదురుతుంది? ఇదే మాట నిన్న టీచర్ లీనాతో అన్నారు. వల్లి టీచర్ ఒక్కరే దేశాన్ని మార్చాలని అనుకుంటుందా అని. దేశంలో అందరూ ఒకేలాగా ఉండరు కదా అన్నారు. వాళ్ళ ఉద్దేశం వాళ్ళది, నా ఉద్దేశం నాది. వాళ్ళు మాట్లాడే వాటి గురించి మనం చింతించకూడదు సునంద. అవన్నీ వదిలే. సమాజం గురించి వదిలేసి వాళ్ళ జీవితాల గురించి మాత్రమే ఆలోచించే స్వార్థపరులు. వాళ్ళందరినీ మనం అస్సలు లెక్కలోకి తీసుకోకూడదు. ఒక టీచర్ మాట్లాడిన మాట విన్నాక నాకు నిజంగా చాలా బాధగా అనిపించింది. పిల్లలు ఎవరికీ తెలియకుండా సిగరెట్లు కాల్చడం అనేది వాళ్ళు చాలాసార్లు స్వయంగా చూశారు. ఈ వయసులో కొంతమంది పిల్లలకు అటువంటి అలవాట్లు సహజంగా అబ్బుతాయట. వాటిని పట్టించుకోకుండా వదిలేయాలి. ఎలా అయ్యేది అలా అవుతుందన్నారు. నాకే గనక అధికారం ఉండుంటే అక్కడే డిస్మిస్ చేసుండేదాన్ని. ఈ సమస్యలు కొంచెం తీర్ని ఆ తర్వాత స్కూల్లో ఇటువంటి స్వభావం ఉన్నవాళ్ళని ఒకటిగా చేర్చి అందర్నీ దారిలోకి తీసుకొద్దాం. ఇలా చూడు, నేను ముందే చెప్తున్నాను, స్టాఫ్ మీద ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు. వాళ్ళు మనం చెప్పేది ఏది వినిపించుకోరు. అర్చన మేడం చెప్పినట్లు తూచా తప్పకుండా చేస్తూ ఉంటాడు మన హెడ్ మాస్టర్. ఆ విషయం అందరికీ తెలుసు. స్కూల్లో ఒక్కరు కూడా కామేశ్వర్ మాస్టర్ చేసే పనులను నేను హరిసర్ తప్ప ఎవరూ ఎదిరించరు. అది నేను గమనించాను. నిజానికి తోడుగా ఉండేది హరిసర్ ఒక్కరే. నిజం చెప్పాలంటే నీకు సమస్య వచ్చినప్పుడు దేవసార్తో పాటు అన్ని విషయాల్లోనూ సహాయం చేసింది ఎవరు? హరిసరే కదా. హరిసర్ వాళ్ళని ఎంతసేపు బ్రతిమాలారో తెలుసా? కామేశ్వర్ మాస్టర్కి మాత్రం నిన్నసలు పోలీస్ స్టేషన్ నుండి తీసుకురావడం ఇష్టం లేదని అనిపించింది. ఆయన సహాయం చేయడానికి ఒప్పుకోలేదు. పైగా ఆయన స్కూల్ అవ్వగానే అర్చన మేడంకి జరిగిందంతా చెప్పడానికి వెళ్ళాడు. ఆవిడ ఏం చేయమని చెప్పినా
ఆ కామేశ్వర్ మాస్టర్ అదే కదా చేస్తాడు. ఆయనకి సరైన బుద్ధి చెప్పాలని హరి సార్ కూడా అంటూనే ఉంటారు. ఆ పని ఆయన తప్పకుండా చేస్తారు. ఆ, సరిపోయింది. నేను మాట్లాడిందంతా విన్నేలేదు కదా. అనవసరంగా నాకు ఎనర్జీ వేస్ట్. నువ్వు అటు ఇటు దిక్కులు చూస్తే నేను చెప్పేది ఏం వింటావు? కళ్ళతో కాదు కదా, చెవులతోనే కదా వినేది. నువ్వు చెప్పింది మొత్తం పూర్తిగా విన్నాను. కామేశ్వర్ మాస్టర్ అంతు తెలుస్తానని హరి సార్ అనుకుంటున్నారనే కదా ఇప్పుడు నువ్వు నాకు చెప్పావు. సరే, ఆ తర్వాత చెప్పు. ఇక నేనేమీ చెప్పాలనుకోవట్లేదు. నువ్వు నీ కళ్ళని మాత్రమే కాదు, చెవులను కూడా ఉపయోగించుకో. దూరంగా ఎక్కడైనా బుల్లెట్ శబ్దం వినిపిస్తుందేమో తెలియాలి కదా. ఆ హాస్పిటల్లో ఏమేం జరిగాయో నేను చూడలేదనుకుంటున్నావా? కాఫీ తాగించడం, ఆరెంజ్ తినిపించడం, మందులు వేయడం. ఒప్పుకోవాల్సిందే, మీ అమ్మ నాన్నగారు చూడాల్సింది. వెంటనే దేవాసార్ని బయటికి పంపించేవారు. అదేంటి అలా అన్నావు? ఇంత దూరం వచ్చాక ఆయనకి నీకు మధ్య ఏమీ లేనట్టున్నారు కదా, అందుకే అలా అన్నాను. ఆ తర్వాత మనిషి ఎక్కడా కనిపించలేదెందుకు? చూసి నడువల్లి. ఎప్పుడు ఎక్కడ మనిషి ప్రత్యక్షమవుతాడో ఎవరికీ తెలీదు. పాత సినిమాల్లో లాగా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటారు కదా. అదేంటి సునంద? అది మీ దేవసర్ వెళ్లే దారిలో పొలం గట్ల మీద, బ్రిడ్జ్ మీద ఎక్కడైనా సరే బుల్లెట్తోనే కదా కనిపిస్తూ ఉంటారు. ఈ రోజు నాకు దేవసార్ కనిపించనే లేదు. ఎక్కడికి వెళ్ళారు? ఈ బ్రేస్లెట్ ఇవ్వడానికి మనసు రావడం లేదు. అయినా సరే ఇవ్వాలి కదా, రేపిస్తాను. నాకంతా అర్థమైంది. ఏమని? ఎవరైనా ప్రేమలో పడ్డారంటే వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఈ స్కూల్లో ప్రేమలో పడిన ఒక లేడీ టీచర్ ఉందిలే, నువ్వు. చాలే సునంద, ఎప్పుడు దీని గురించే మాట్లాడతావా? వినడమంటే నీకు కూడా ఇష్టమని నాకు తెలుసు. అవునా, ఈ బ్రేస్లెట్ దొరికిన తర్వాత నుంచి దీన్ని ఎప్పుడు చూసినా నువ్వు ముట్టుకుంటూనే ఉన్నావు. ఎందుకని? నువ్వు ఒక పని చెయ్యి, ఒక బంగారు గొలుసుకొని మా అందరి ముందు నీ మెడలో వేయమని చెప్పు. ఆ తర్వాత నువ్వు కన్న కళ్ళన్నీ నిజమైపోతాయి కదా. నీకు చెప్పడానికి భయమైతే వదిలే, నేను వెళ్ళి ఆయనకి చెప్తాను. ఏమీ లేని దాని గురించి ఎందుకు ఏదో మాట్లాడుతున్నావు? నేను ఒక ఫోన్ చేయడం కోసం ఇక్కడికి వచ్చి నిలబడ్డాను అంతే. నువ్వెవరికి ఫోన్ చేయడానికి వచ్చావో నాకు బాగా తెలుసులే. నీ వల్ల మొబైల్ కంపెనీకి చాలా లాభం. ఒక్కో నిమిషానికి కాల్స్ చేయడం, గంటలు గంటలు మాట్లాడుకోవడం, మెసేజ్లు చేసుకోవడం. నిన్ను పెట్టుకుంటే బాగుంటుంది వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ లాగా. నీకు దండం పెడతాను తల్లి, కనీసం కాసేపైనా ఆ నోటికి కాస్త రెస్ట్ ఇవ్వు, అలసిపోతుంది. ఇప్పుడు నా మాటలు నీకు ఇలాగే అనిపిస్తాయి అంతేనే. నా మాటలు ఎందుకు నచ్చుతాయి? ఇంతవరకు సునంద కావాలి, ఇప్పుడు దేవా ఉంటే చాలు. రైచినా కలుపు జాగ్రత్తగా పీకు. ఏంటి? సరే యజమాని, అలాగే. హలో 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 టీచర్. హలో సార్, ఎక్కడున్నారు? పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. అదే టీచర్, ఒక దున్నపోతు నన్ను వెంబడిస్తోంది, అందుకే నేను పరిగెడుతున్నాను. అయ్యో, దున్నపోతా? ఎందుకు? ఎందుకంటే అలా స్పీకర్ పెట్టనా? నేను దాన్ని రాయితో కొట్టాను, వెళ్ళిపోయింది. అది నేను నిన్న మిమ్మల్ని ఒక్కసారి కూడా చూడలేదు.
అదేంటంటే నిన్న నాకు ఇంట్లో ఒక ముఖ్యమైన పని పడింది. బయటకు వద్దామంటే అది అస్సలు కుదరలేదు. నేను వెళ్లే దారి పొడవునా చూశాను. నాకు రావాలని అనిపించింది, కానీ బయటికి రాలేని ఒక పరిస్థితి ఏర్పడింది. అందుకే రాలేదు. ఈ రోజు చూడొచ్చా? ఆహా, చూడొచ్చు. చూడాలి. ఎక్కడ? అది మొన్న నేను మీతో చెప్పాను కదా, అక్కడ. సరే. ఆ దున్నపోతు కంట పడకుండా జాగ్రత్తగా రండి. ఆహా. ఈ అన్నకేమైంది? వస్తాను రా చిన్న. అన్నా అన్నా, ఆ, ఎక్కడికి వెళ్తున్నావు అన్నా? దున్నపోతుకి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దున్నపోతా అదెక్కడుంది? అన్నా ఇది నేను చిన్నానే. నేను కూడా ఇప్పుడు అదే కదరా చెప్తున్నాను. దేవుడా, అన్న కళ్ళు కనిపించట్లేదు. మనం రేపు కలుద్దాం మిస్టర్ చిన్న. వస్తాను. అన్నా అన్నా, ఏంట్రా నీ గోల? ఒక మంచి పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఇలా అడ్డుపడకూడదని నీకు తెలియదా ఏంటి? దున్నపోతా. ఇదంతా ఎంత దూరం వెళ్తుంది? నాకైతే ఏం అర్థం కావడం లేదు. ఇలాగైతే చాలా కష్టం అన్నా. కొన్ని రోజుల్లోనే చాలా మారిపోయావు. నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు? వెళ్ళి పని చూసుకోరా. ఇక చాలు, వెళ్ళు. అన్న అన్న నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నిన్న నువ్వే చెప్పావు కదా, అప్పుడే మర్చిపోయావా టౌన్కి వెళ్దామని? అయినా మన పనులు వదిలేసి ఎక్కడికి వెళ్తావన్నా? ఈ రోజు నాకు ఏ పని కుదరదు. నువ్వు అడ్డు తప్పుకో. అన్నా తప్పుకోరా. అన్నా అన్నా ఆగనా? ఓహో, ఆంజనేయ స్వామికి భక్తుడు. ఇంతకు ముందు చెప్పిన మాటలన్నీ ఏమైపోయాయో. ఆంజనేయ భక్తుడు, బ్రహ్మచారి, స్త్రీ విరోధి, కుస్తీ ఫైటు, వ్యాయామశాల, అవన్నీ మాయమయ్యి బొంగరంలా తిరుగుతున్నాడు. అమ్మా అమ్మా, నేను పరిగెత్తలేకపోతున్నాను. ఈ బుట్ట పట్టుకునైతే అస్సలు పరిగెత్తలేను. నువ్వెందుకు పరిగెత్తరు? నడిచి రావచ్చు కదా. పరిగెత్తమని నీకు ఎవరైనా చెప్పారా? అది కాదు, నేను మిమ్మల్ని పిలిచినా మీరు పలకలేదు. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. అమ్మానా? అమ్మాని పిలిచేది వయసులో పెద్దవారినే కదా. నాకు కూడా నీ వయసే ఉంటుంది. అయ్యో, నేను వయసు ఎక్కువనే అలా పిలవలేదు. మిమ్మల్ని నేను పేరు పెట్టి ఎలా పిలవగలను చెప్పండి? అది మర్యాదగా ఉండదు కదా. అందుకనే నేను మర్యాద కోసం అలా పిలిచాను అమ్మా అని. హ్మ్. ఇంతకీ మీరెక్కడికి వెళ్ళొస్తున్నారమ్మా? కూరగాయలు కొనడానికి వెళ్ళొస్తున్నారా? ఆ, సరుకులు కూడా కొన్ని తీసుకోవాలి. చూడమ్మా, కూరలు కొనేటప్పుడు కాస్త చూసుకుని కొనాలి. మందులు వేసి పండిస్తున్నారు కూరలన్నీ. మనం జాగ్రత్త పడకపోతే ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. అలాగని అన్ని తింటాం మానేలేం కదా, బతకాలి కదా. అందుకే చేపలు కొనుక్కుని తినాలి. దానివల్ల సమస్య ఉండదుగా. కానీ చేపల్ని కూడా మందులు వేసే పెంచుతున్నారని విన్నాను. ఆ చేపలు వేరు. సిటీలో చేపలను పెంచడానికి మందులు వేస్తున్నారు. నేను వీటిని మన ఊరి చెరువులో పట్టి తీసుకొచ్చాను. కావాలంటే చూడండి, ఇంకా ఇవి ఫ్రెష్ గానే ఉన్నాయి. పులుసు కూర వండితే ఎంతో రుచిగా ఉంటాయి ఈ చేపలు. అందుకే అందరూ నా దగ్గరే కొంటారు. ఆ విషయం నాకు తెలుసు, అందుకే నేను నీ దగ్గరే కొంటాను. అయితే మీకు తెలుసు అన్నమాట పార్వతి ఎలాంటి చేపలు అమ్ముతుంది అని. కాస్త నెమ్మదిగా నడవచ్చు కదమ్మా. ఎందుకు ఈ పరుగు? ఎవరినో పట్టుకోవడానికి వెళుతున్నట్టు నడుస్తున్నారు. ఇంట్లో చాలా పనులున్నాయి. స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటి పనుల్లో అమ్మాయి మీకు సాయం చేయదా? తను సహాయం చేస్తుంది, కానీ పిల్లలకి ట్యూషన్ కూడా చెప్తుంది కదా, అందుకని తనకి టైం ఎక్కువ దొరకదు. ట్యూషన్ చెప్పటం మంచి విషయమేనమ్మా, కానీ అది చాలా కష్టంగా ఉంటుంది కదమ్మా. ట్యూషన్ చెప్పడం దానికి ఏమి కష్టం కాదే. నీకెవరైనా చెప్పారా? నాకు ఎవరూ చెప్పలేదు. పోలీసుల కేసులో చాలా గందరగోళం జరిగిందని ఊరంతా చెప్పుకుంటున్నారు. కొన్ని రోజులు అందరూ ఈ విషయం గుర్తు పెట్టుకుంటారు. అందుకనే అడిగాను, తనకేమీ ఇబ్బంది లేదు కదా అని. మా అమ్మాయిని పోలీసులు తీసుకెళ్లారు, కానీ తను తప్పు చేయలేదని అందరికీ తెలుసు. తను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. ఇదంతా నీతో ఎవరు చెప్పారు చెప్పు? నాకెవరు చెప్పాలి చెప్పండి? జరిగిన విషయాన్ని టీవీలో వివరంగా చెప్పారు కదా. ఛే, వీళ్ళకి వేరే పనే లేదనుకుంటాను. ఆ అమ్మాయి పెళ్లిడికొచ్చింది కదా, పెళ్లి చేసే ఉద్దేశం లేదా? చేస్తాం, సంబంధాలు చూస్తున్నాం. మంచి ఉద్యోగం చేస్తున్నారు కదా, చూడ్డానికి కూడా అందంగా ఉంటారు. రాజకుమారుడు రావాలని చూస్తున్నారా? రాజకుమారుడు కావాలని మేమేం అనుకోవడం లేదు. అబ్బాయి మంచివాడైతే చాలు. నేను చూసి పెడతాను. మంచి అబ్బాయిని చూసి నేను చెప్తాను. నువ్వేమీ శ్రమ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ నాన్నగారు సంబంధాలు చూస్తున్నారు. నేను ఏ విషయమూ మనసులో పెట్టుకోలేను. ఊరి వాళ్ళందరూ ఏవేవో మాట్లాడుకుంటున్నారు. నువ్వేమంటున్నావు? ఇలా చెప్తున్నానని నా గురించి తప్పుగా అనుకోకండి. నేను మీ మంచి కోరే చెప్తున్నానంతే. పోలీసులు తీసుకువెళ్తున్నారని చెప్పి ఆ పుణ్యకోట అయ్యగారు తీసుకువెళ్లిన విషయం ఊరందరికీ తెలిసిపోయింది. మీ అమ్మాయిని ఎవరికైనా ఇచ్చి త్వరగా పెళ్లి చేసేయండి. తనకి త్వరగా పెళ్లి జరిగితే ఏ సమస్య ఉండదు.
మీ అమ్మాయి సుఖంగా ఉంటుంది, మీకు కూడా భారం తీరిపోతుంది. ఇంకా ఆలస్యం చేస్తే ఆ అమ్మాయి ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. నేనిలా చెప్తున్నాను కదా అని నా మీద కోపం పెట్టుకోకండి. మీరు ఎప్పుడూ నా దగ్గరే చేపలు కొనాలి. నేనొస్తాను. చేపలు, చేపలమ్మా, చేపలు, చేపలు. యా ఎస్ ఇది బాగుంది. ఓ చెలియా నా ప్రియ సఖియా జారెనున్నా మనసే ఏ చోట అది బావగారు, ఏంటి? మీరు నాకు ఒక ఉపకారం చేయాలి. బావగారు, మీరు తనని గుడి దగ్గర దింపండి. తనకి వెళ్లే దారి తెలియదు కదా. అది ఆ ఆ, నేను బైక్ మీద వెళ్తున్నాను. అయితే ఏంటి, తను కూడా బైక్ మీద వస్తుంది. ఏమంటావ్? నేను బైక్ మీద వస్తాను, నాకేమీ అభ్యంతరం లేదు. తనకు అభ్యంతరం లేదు. దయచేసి మీరు తన్ని తీసుకెళ్ళండి. ఆ, సరే. ఏయ్ వెళ్ళవే, నువ్వు అడిగావుగా బావగారు మాట్లాడడం లేదని. బావగారే స్వయంగా నిన్ను దింపుతారు. ఎక్కు. గట్టిగా పట్టుకుని కూర్చో, లేదా పడతావు. పట్టుకుంటాను. ఏయ్! నన్ను పట్టుకోమని చెప్పలేదు, బైక్ ని పట్టుకోమని చెప్పాను. పట్టుకున్నాను. నువ్వు నా మీద పడుతున్నావు ఎందుకు? అక్కడ బోల్డ్ అంత చోటు ఉంది కదా. అది మీరు బ్రేక్ వేశారు కదా బావగారు, నేను కావాలని పడలేదు. చూడు, దూరంగా కూర్చుంటే రా. నాకు నువ్వు కొంచెం తగిలినా సరే నిన్ను అక్కడే దించేస్తాను, గుర్తుంచుకో. అలాగేలేండి, పదండి పదండి. ఇద్దరూ కలిసి వెళ్తుంటే చూడముచ్చటగా ఉన్నారు.